హాయ్ అండి, అస్సలం అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ తిన్నారా? ఇది ఇందాక బిర్యానీకి కట్ చేశాను కదండి ఒక వీడియోలో, ఆ బిర్యానీకి దమ్ బిర్యానీకి అండి. ఇప్పుడు దమ్ బిర్యానీకి ఏం కావాలని రెడీ చేస్తున్నాను. అంటే అరబీ స్టైల్లో అండి ఇది దమ్ బిర్యానీ. మన ఇండియా స్టైల్లో కాదు, అంటే మన ఇండియా స్టైల్లో ఎర్రగడ్డలు వేయిస్తారు, వీళ్ళకి నచ్చదు వేయించడం. ఇది గార్లిక్ పేస్టు, పుదీనా, ఇది కొత్తిమీర అండి, బటరు, నిమ్మకాయలు, పసుపు, బిర్యానీ ఆకు, ఇది చెక్క పొడి వేస్తున్నాను. చెక్క పట్ట అన్నీ ఒక దాంట్లో ఉంది. జీలకర్ర, మిరియాల పొడి, ఇంకోటి అంటే ధనియాల పొడి అండి. ధనియాల పొడి ఆ కవర్లో అటు కనిపిస్తుంది కాదండి, అది పుదీనా కొత్తిమీర అంటారు కదా, ఆ కొత్తిమీర అలా కట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటాను నేను రెడీగా. పుదీనా అంతే, పుదీనా అంటే కొత్తిమీర కూడా అంతే అండి, కట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటాను. అది టమాటో మిక్సీలో వేసి కుట్టి అది రెడీ చేసి పెట్టుకున్నాను. అది ఎర్రగా ఉండేది కలర్ అండి. మొత్తం ఒక ప్లేట్లో వేసాను ఎర్రగడ్డలు. ఇది అన్నంలోకి అండి. ఇప్పుడు అన్నం ఉడుకుతాం కదా, అన్నంలోకి ఇది వేసానండి. చూడండి, మొత్తం వేసేసాను, కలిపేసాను, పొయ్యి మీద పెట్టేశాను. పొయ్యి మీద పెట్టిన తర్వాత బాగా ఉడకాలండి. అది ఉడికి ఇలాగైపోద్ది. కొంచెం షెరగా ఉంటుంది చూడండి, కర్రీగా కొంచెం కర్రీగా ఉన్నట్టు చూడండి. అది బాగా ఉడికిపోయింది చికెను. అలా చూస్తే ఉడికిందా నేను చూసిన తర్వాత అయితే టేస్ట్ సూపర్. బిర్యానీ మొత్తం దబ్బినలాగిన ఒక్కటి ఎర్రగడ్డ ఒక్కటి అండి వేయించాను, ఎందుకంటే కొంతమందికి నచ్చదు, అందువల్ల అండి. చూడండి, ఇది పైన నెయ్యి వేస్తున్నాను, కలరు కొంచెం వేసాను. ఆ తర్వాత మళ్ళీ పుదీనా, కొత్తిమీర మన గార్నిష్ కోసం పైన వేసానండి. చూడండి ఎలా ఉందో, మొత్తం సూపర్ ఉంటుందండి టేస్ట్. అరబీ స్టైల్లో అండి, ఇది అరబీ స్టైల్లో సూపర్ ఉంటుంది. ఒక చూడండి, ఒక స్పైసీ ఒక్కటే ఉండదండి, ఒక స్పైసీ ఒకటి ఉండదు ఇక్కడ అరబీ కంట్రీలో. అంటే ఉంటుందేమో తెలియదు, మా ఇంట్లో మస్ట్గా ఉండదండి. దాంట్లో ఒక గిన్నెలో ఒక షట్ట అంటే అన్నంలో కలుపుకొని తింటారండి. ఒకటి పక్కన ఉంది కదా, అది దక్కుసు, ఒక దక్కుసు, ఇంకో దక్కుసు అండి. అది ఒక వీడియో చేస్తున్నాను. ఆ దక్కుసు ఎలా చేస్తారో నేను ఒక వీడియో పెడతాను. అది కూడా బిర్యానీలో సూపర్ ఉంటుందండి. అదైతే ఇది లేకుండా అస్సలు తినచ్చు. చూడండి, కొంచెం బాబు కోసం కొంచెం తెల్లన్నం తీసుకున్నాను, వీళ్ళ కోసం అలాగండి. వీళ్ళకి ఎలాగా అంటే అలాగా.